ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం. రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే 87వ అంశం, కుబేరుడు తన నివాస స్థానమైన లంకా పట్టణాన్ని ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోవలసి వచ్చింది. ఈ అంశం మీకు పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. నిజానికి లంకా పట్టణము, లంకా రాజ్యము రెండు రాక్షసులవే. రావణుడి మాతామహుడి పేరు అంటే తల్లి తండ్రి పేరు సుమాలి. అతడికి ఒక అన్న ఉన్నాడు, అతడి పేరు మాల్యవంతుడు. తమ్ముడు కూడా ఉన్నాడు, అతడి పేరు మాలి. ఈ మాల్యవంతుడు, సుమాలి, మాలి ఈ ముగ్గురు రాక్షసులు సోదరులు. వీళ్ళు బ్రహ్మదేవుడు వల్ల అనేక వరాలు పొంది ఉన్నారు. విశ్వకర్మ ద్వారా వాళ్ళు త్రికూట పర్వతం మీద ఒక పట్టణాన్ని నిర్మింప చేసుకున్నారు. దాన్నే లంకా పట్టణము అంటారు. ఆ పట్టణంలో ఈ ముగ్గురు సోదరులు నివాసం ఉండేవారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని తమ రాజ్యంగా విస్తరింప చేసుకుని, అయితే బ్రహ్మ ద్వారా వరాలు పొందినందువల్ల ఆ వర గర్వంతో వీళ్ళు సకల జాతుల వాళ్ళని హింసించడం ప్రారంభించారు. అందుచేత ఈ సమస్త జాతుల వారు విష్ణువుని శరణు వేడారు. అప్పుడు ఆ విష్ణుమూర్తి ఈ ముగ్గురు సోదరుల మీదకి దండెత్తి వెళ్ళి చివరివాడైనటువంటి మాలిని యుద్ధములో తన చక్రాయుధంతో ఖండించి వేశాడు. ఆ తర్వాత ఆ విష్ణువుకి భయపడి ఈ పెద్దవాళ్ళు ఇద్దరు అంటే మాల్యవంతుడు, సుమాలి ఆ రాక్షస రాజ్యాన్ని, లంకా పట్టణాన్ని విడిచిపెట్టి పాతాళ లోకానికి పారిపోయారు. ఈ విషయాలు తెలియజేస్తూ ఇంతకుముందు కూడా మీకు ఒక వీడియో చేశాను. ఈలోగా కుబేరుడు రావణుడికి వరసకు అన్న అవుతాడు. నిజానికి రావణుడేమో రాక్షస వంశీయుడు, కుబేరుడేమో బ్రహ్మవంశీయుడు. బ్రహ్మవంశీయుడైనటువంటి కుబేరుడు రాక్షస వంశీయుడైన రావణుడికి ఎలా అన్న అవుతాడు అంటే, వీళ్ళిద్దరికీ తండ్రి ఒకడే విశ్రవసుడు, తల్లులు మాత్రం వేరువేరు. అందుచేత ఇద్దరూ కూడా వరసకు అన్నదమ్ములవుతారు. ఆ కుబేరుడికి అప్పటి వరకు తనకంటూ ఒక శాశ్వత నివాస స్థానం లేదు. అందుచేత కుబేరుడు తన తండ్రి అయినటువంటి విశ్రవసుడు దగ్గరికి వెళ్ళి నాకు నివాస స్థానాన్ని శాశ్వతంగా ఉండే దానిని సూచించమని అడిగాడు. అప్పుడు విశ్రవసుడు, నాయనా, త్రికూట పర్వతం మీద ఒక అద్భుతమైనటువంటి పట్టణం ఉంది, విశ్వకర్మ నిర్మించాడు. నిన్న మొన్నటి వరకు అక్కడ రాక్షస వంశీయులు ఉండేవారు. వాళ్ళు విష్ణువుకి భయపడి పాతాళ లోకానికి వెళ్ళిపోయారు. అందుచేత అప్పటి నుండి లంకా పట్టణం ఖాళీగా ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళి నివాసం ఏర్పాటు చేసుకో అన్నాడు. ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఇంతకు ముందు వీడియోలో అన్ని వివరాలు చెప్పాను. తండ్రి మాట మీద కుబేరుడు వెళ్ళి ఆ ఖాళీగా ఉన్నటువంటి లంకా పట్టణంలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ పాపం ఆ లంకా పట్టణం తనకు శాశ్వత స్థానంగా ఉంటుందని ఆశపడినటువంటి కుబేరుడికి ఆ సరదా ఎంతో కాలం నిలబడలేదు. రావణుడి ద్వారా అతనికి ముప్పు వచ్చి పడింది. ఆ రావణుడి ద్వారానే ఈ లంకా పట్టణాన్ని కుబేరుడు విడిచిపెట్టవలసి వచ్చింది. ఎలా అంటే, రావణుడికి మాతామహుడు ఉన్నాడని చెప్పాను కదా, సుమాలి. ఆ సుమాలి తన మనుమడైనటువంటి రావణుణ్ణి పిలిచి, నాయనా, ఆ లంకా పట్టణం మనదేరా, కుబేరుడు ఉంటున్నాడు అక్కడ, ఆ పట్టణాన్ని మనమే నిర్మింప చేసుకున్నాము, కొంతకాలం మన జాతి అక్కడ నివాసం ఉన్నది. విష్ణువుకి భయపడి మేమంతా కూడా ఆ లంకా పట్టణాన్ని విడిచిపెట్టి ఇదిగో ఇలా పాతాళ లోకానికి పారిపోవలసి వచ్చింది, ఇక్కడే తల దాచుకోవలసి వచ్చింది, మాకు ఈ కర్మ పట్టింది. ఇన్నాళ్లకు మన వంశంలో అద్భుతమైనటువంటి వీరుడువు నువ్వు జన్మించావు, నీ బల పరాక్రమాలు ఇప్పటికే ప్రపంచానికి అంతటికీ తెలిసాయి, నిన్ను చూసి మేమంతా కూడా గర్వపడుతున్నాము, మా ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నాము, ఇప్పటికైనా నువ్వు ఆ లంకా పట్టణాన్ని స్వాధీనం చేసుకో అని ఉద్బోధించాడు. అంతేకాకుండా తన సచివుడైనటువంటి ప్రహస్తుడి ద్వారా కూడా సుమాలి ఆ విషయం చెప్పించాడు. అప్పుడు రావణుడు కుబేరుడి దగ్గరికి ఒక దూతను పంపించాడు. ఈ పట్టణం మాది, మేము నిర్మింపజేసుకున్నాము, నువ్వు నివాస స్థానం ఉంటున్నావు, దీన్ని నువ్వు విడిచిపెట్టు, లేదంటే యుద్ధానికి సిద్ధపడు అన్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు కుబేరుడికి. వెంటనే తండ్రి దగ్గరికి పరుగెత్తుకుని వెళ్ళాడు విశ్రవసుడి దగ్గరికి. వెళ్ళి విషయం అంతా చెప్పాడు. అప్పుడు విశ్రవసుడు అన్నాడు,
నాయన వాడు దుర్మార్గుడు, బ్రహ్మ ద్వారా వరాలు పొంది ఉన్నాడు. దేవ గంధర్వ యక్ష కిన్నరాది జాతులతో తనకు మరణం లేకుండా ఉండేటట్లుగా వరం కూడా ఆ బ్రహ్మ ద్వారానే పొంది ఉన్నాడు. అందుచేత ప్రస్తుతం వాడిని ఎవరూ నిరోధించలేరు. వాడి ముందు నువ్వు నిలబడలేవు. వాడితో గొడవ పెట్టుకోకు. నువ్వు ఆ పట్టణాన్ని విడిచి ప్రశాంతంగా ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళు. కైలాస పర్వతం చాలా ప్రశాంతమైనటువంటిది. అక్కడ మందాకిని నది ప్రవహిస్తున్నది, పవిత్రమైనటువంటి నది. నీలాంటి సరళ స్వభావుడికి అది నివాసయోగ్యమైనటువంటి స్థానం. అందుచేత ఇంకా వాడితోటి గొడవ పెట్టుకోకుండా లంకా పట్టణాన్ని విడిచిపెట్టి ఆ కైలాస పర్వతానికి వెళ్ళు. అక్కడ నివాసం ఉండు. దేవతలు యక్షులు ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటారు. వాళ్లతో నీకు మంచి కాలక్షేపం అవుతుంది. నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు అని చెప్పాడు. తండ్రి చెప్పినటువంటి ఆ మాట విన్న తర్వాత కుబేరుడు ఇక చేసేదేమీ లేక తనకు శాశ్వత నివాసంగా ఉంటుందనుకున్నటువంటి లంకా పట్టణాన్ని పాపం విడిచిపెట్టవలసి వచ్చింది. ఈ అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మీలో ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కుబేరుడు యక్షుడు, సమస్త నిధులకు అధిపతి, ఉత్తర దిక్కుకు పాలకుడు, బ్రహ్మ ద్వారా పుష్పక విమానాన్ని వరంగా పొందాడు, మహాజ్ఞాని. అటువంటి కుబేరుడు ఒంటి కంటివాడయ్యాడు. ఎందుకు అతనికి అలా జరిగింది ఆ వివరాలు తెలియచేస్తాను తర్వాత వీడియోలో. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.